శ్రీజా దమ్ము అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ స్టాండ్ ఫర్ శ్రీజా దమ్ము అనమాట. మీలో ఎంతమంది శ్రీజా దమ్ము కోసం నుంచుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే లైక్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరూ యూట్యూబర్స్ లానే నేను కూడా బిగ్ బాస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. అసలు వీడియో నిన్న నైటే నేను శ్రీజా దమ్ము గురించి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను. కాకపోతే అసలు వీడియో చేయాలని అనిపించలేదు అనమాట. ఇట్ వాజ్ సో డిస్హార్టనింగ్. ఎందుకంటే నేను నా బిగ్ బాస్ చూస్తున్న జర్నీ నుంచి, అంటే వీడియోస్ ఈ మధ్య స్టార్ట్ చేసినా కూడా బిగ్ బాస్ యాజ్ ఏ ఆడియన్గా చూస్తున్నప్పటి నుంచి కూడా ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫేర్ అని అనిపించింది అనమాట. బికాస్ గీతు, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ BB6 గీతులో కూడా గీతు వల్లే అసలు ఆ సీజన్ నిలబడింది. అలాంటిది గీతుకి ఎలా ఇంత తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి గీతు విషయంలో బాధ వేసింది. బట్ దట్ వాజ్ ఆడియన్స్ కాలింగ్, ఆడియన్స్ తీసుకున్నారు ఆ డెసిషన్. బట్ ఇది ఆడియన్స్ డెసిషన్ కాదు. అండ్ ఈ వీక్ తను ఆడిన గేమ్కి కానీ, కళ్యాణ్ సపోర్టర్స్ కానీ, తనకి ఓటింగ్ వల్ల చాలా, అంటే అట్లీస్ట్ టాప్ 3లో టాప్ 2-3 ప్లేసెస్లో తను ఉంది. అలాంటిది తను జనాల వల్ల కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల తను ఎలిమినేట్ అయిపోవడం అనేది ఐ డెంట్ లైక్ ఇట్. సంజన గారిలాగా తన్ని కూడా సీక్రెట్ రూమ్లో ఉంచి పంపించుంటే బాగుండు. బికాజ్ ఇప్పుడు వరకు బిగ్ బాస్లో ఓటింగ్ వల్లే ఇలా అవుతుంది అని నాకు సార్ చాలాసార్లు చాలా సీజన్స్లో చెప్పారు. ఎంత రణరంగం అయినా, ఎంత ఫార్మాట్ అయినా దిస్ ఇస్ వెరీ అన్ఫేర్. ఎందుకు? కామనర్ అనే కదా, సెలబ్రిటీ అయితే అడుగుతారు, కామనర్ అయితే అడగరు అనే కదండి. అయినా కూడా నాకు ఇంకొక విషయం అర్థం కాలేదు. ఏంటంటే సుమన్ గారి కన్నా ఏ విషయంలో శ్రీజ తక్కువ. ఈరోజు ఇందాక ఎపిసోడ్లో కూడా డీమన్తో ఆడిన దాంట్లో కూడా తను చాలా బాగా ఆడింది. జస్ట్ బికాస్ తను ఓకల్ అని ఆ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అలా తీసేయడం కూడా నాకు నచ్చలేదు. అండ్ ఆ తీసేసే ప్రాసెస్లో వైల్డ్ కార్డ్స్ చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా నేను వేరే వీడియోలో చెప్తాను. బట్ ఇన్ దిస్ వీడియో ఐ రియలీ ఫీల్ సో సాడ్ ఫర్ శ్రీజ. బికాస్ యాజ్ ఏ కంటెస్టెంట్గా అసలు తోపు కంటెస్టెంట్, 110% నో డౌట్ అనమాట. టాప్ 5 కంటెస్టెంట్, ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే కంటెస్టెంట్, మాస్క్ అనేది లేకుండా రియల్గా ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే తనే. తన అగ్ని పరీక్షలో ఎలా అయితే మొహం మీద ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా జెన్యూన్గా మాట్లాడిందో, అగ్ని పరీక్షలో ఎలా అయితే ఒకరి కోసం స్టాండ్ తీసుకొని, షాకిబ్ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడిందో సేమ్ అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే తను అలానే ఉంది. షీ హ్యాస్ నో మాస్క్, నో ఫిల్టర్స్, నో చేంజ్ అనమాట. సో తన ట్రాన్స్ఫర్మేషన్ చూసినా కూడా షీ ఈస్ ద సూపర్ పవర్ ఉమెన్ అని నేను చెప్తాను. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ మై గేమ్ చేంజర్ గర్ల్ అనమాట. సో ఐ ఫీల్ సో సాడ్. ఐ స్టాండ్ ఫర్ శ్రీజ. మీలో ఎంతమంది దీనికి అంగీకరిస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.